కాబట్టి ఆ క్యామియో వర్కౌట్ అవ్వాలంటే డెఫినెట్గా మీరు థియేటర్లో చూడాలి. రవి గారు సరే, ఇప్పుడు ఈ సినిమా కూడా నైజాంలో సరైన థియేటర్లు దొరకట్లేదని చెప్పేసి బయట అనిపిస్తుంది. నిజంగానే అలాంటి పొజిషన్? అలాంటిది ఏం లేదండి. మాకు కావాల్సిన సఫిషియెంట్ 110 స్క్రీన్స్ ఉన్నాయి. రేపు రిలీజ్ అయినాక గ్రాడ్యువల్గా ఇప్పుడు 4-5 సినిమాలు ఒకసారి రిలీజ్ అయినాక అందరం పంచుకుంటాం కదండి. ఆటోమేటిక్గా ఏ సినిమా అయితే బెటర్గా ఉందో దానికి పెరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్ ప్రాక్టీసే, కానీ ఇది స్క్రీన్ దొరకలేదు ఇవన్నీ అదే ట్రూ కాదండి. మా సినిమాకి కావాల్సిన మంచి రిలీజ్కి సఫిషియెంట్ స్క్రీన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మాది డెఫినెట్గా బ్రహ్మాండంగా ఉంటుందని నమ్ముతూ అక్కడి నుంచి స్క్రీన్స్ పెరుగుతూ కూడా ఉంటాయి. ఇది యూజువల్గా జరిగేదండి. పుష్ప నుంచి ఐమాక్స్తో ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అది ఏం లేదండి. వీఆర్ రిలీజింగ్ అవర్ ఫిలిం దేర్ ఇన్ మన ప్రసాద్ ఐమాక్స్లో కూడా చేస్తాం. ఈ సినిమా అదేం లేదు సార్, అప్పుడు ఏదో చిన్న ఏదో పర్సంటేజ్ ఇష్యూ, కానీ అది తర్వాత దే హ్యావ్ దేర్ ఓన్ పాలసీ. అలాగే మనం కూడా హౌ టు గో ఫార్వర్డ్లో వీఆర్ ఆల్సో ఫ్లెక్సిబుల్. అవన్నీ చిన్న చిన్న విషయాలండి, అది నథింగ్ టు సీరియస్గా తీసుకునే ఏం కాదు సార్. అఫోర్డబుల్ ప్రైజెస్ అన్నారు, బట్ కొన్ని ఏరియాస్ లో కొంచెం హైక్ కనిపిస్తుంది. కొన్ని ఏరియాస్ లో ఏం లేదు, కర్నూలు లాంటి ప్లేసెస్ లో కాదు. మీరు మీ ఏరియాలో మీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు టికెట్ రేట్ వల్ల ఈ సినిమా చూడలేదు అనే ఫీలింగ్ అసలు ఎక్కడా లేదండి. వెరీ ఫ్యూ సెంటర్స్లో, కొన్ని చాట్ల అది కూడా లిబర్టీ మేము రెస్పెక్టివ్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాం. మీరు ఎక్కడన్నా ఉంటే ఇది జీవో ఉంది. మా సిన్సియర్ థింగ్ ఏంటంటే ఎక్కడా సరే పెంచుకోకుండా మామూలుగా నార్మల్ టికెట్ రేట్స్లోనే చేయమని చెప్పామండి. అంటే వాళ్ళ ఇష్టానికి వదిలేసారు. కొన్ని వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళు కూడా వచ్చే కలెక్షన్లు తగ్గించుకుని ఎక్కువ పెడితే రాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారండి సినిమా కొనుక్కున్నాక. షూర్ షార్ట్గా ఆల్మోస్ట్ 95% షార్ట్లో యాజ్ ఇట్ ఈస్గా ఏ రేట్లు ఉంటాయండి. ఏమన్నా ఫ్యూ క్రేజీ మాల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అక్కడేమన్నా ఒక 50 రూపాయలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోటీలో తక్కువ స్క్రీన్స్ అవటం, వీటిల్లో ఉన్న దాంట్లో డే 1 వచ్చే కలెక్షన్లు ఇవి ఉంటాయి కదండి. దానివల్ల వాళ్ళు ఏమన్నా అది కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటారు అంతే. 95% యాజ్ ఇట్ ఈజ్గా మీకు నైజాంలో అయితే 110-80 రూపాయలు సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. ఇంత అఫోర్డబుల్ ప్రైస్ అంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఒక 50 రూపాయలు ఎక్కువ పెట్టడానికి ఇబ్బంది లేదు. వాళ్ళకు కూడా అది కూడా ఏమి ఎన్హాన్స్డ్ రేట్ కాదండి, పాత నార్మల్ రేటే. దానికన్నా తగ్గియాలా అనే ఆలోచన కూడా చేసాం యాక్చువల్గా. కానీ పాతగా ఏదైతే ఫిక్స్డ్ రేట్ ఉందో అది ఉంచేయవచ్చు గచ్చిబౌలి సరౌండింగ్స్. అట్లా మీకు సింగిల్ స్క్రీన్లో 110 రూపాయలు కూడా మంచి మంచి సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయండి, వాటికి కూడా ఉంది. సో ఈ సినిమాకి ఆ టికెట్ రేట్ వల్ల నేను సినిమా చూడలేకపోయాను అనే ఆడియన్సే ఉంటారండి. నితిన్ గారు సార్, మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో కొంచెం